ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రాలు. నేను పాస్టర్ రత్న మైత్ర ఫ్రమ్ ప్రైజ్ గాడ్ మినిస్ట్రీ. ఈ రోజున యేసయ్య మన కోసం ఏం వాగ్దానాన్ని ఏర్పాటు చేశారో ఒక్కసారి చూద్దాము. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 25వ వచనము. నేనే నా చిత్తానుసారముగా నీ అతిక్రమములను తుడిచివేయుచున్నాను, నేను నీ పాపములను జ్ఞాపకం చేసుకొను. Isaiah chapter 43 verse 25. Even I am he who blots out your transgressions for my own sake, and I will not remember your sins. దేవునికి స్తోత్రాలు. దేవాది దేవుడు ఆయన మరొకసారి మనకి జ్ఞాపకానికి తీసుకొని వస్తున్నారు. యేసయ్య ఆయన సిలువలో యెషయా గ్రంథం 53 మనము అధ్యాయం అంతా మనం చూసినప్పుడు ఆయనలో ఎలాంటి రూపము లేదంట. ఆయన మన కోసం చితకగొట్టబడి ఆయన ఒక జంతువు లాంటి రూపాన్ని పొంది ఉన్నారంట. బికాస్ ఆఫ్ ఆల్ ద థింగ్స్ విచ్ గాడ్ హ్యాస్ టేకెన్ అపాన్ హిమ్. మన ప్రతి పాపాన్ని ఆయన మోసి, దోషాన్ని మోసి, మనం ఏదైతే దేవుని ఎదుటే మనం చేసామో వాటిలన్నిటి కూడా ఆయన పరిశుద్ధ రక్తంతో నిన్ను నన్ను ఈ రోజున శుద్ధీకరించుకొని అద్భుతంగా మనము ఆ యొక్క అగ్నిలో పడిపోయి నరకంలో ఉండాల్సిన వాళ్ళని యేసయ్య మరణం ద్వారా, యేసయ్య శక్తితో పునరుద్ధానం ద్వారా ఇదిగోండి ఆ యొక్క మరణాన్ని ఓడించి నీ పాపాలని నా పాపాలని క్షమించి, ద వండర్ఫుల్ ప్రామిస్ ఈజ్ దట్ ఐ విల్ నాట్ రిమెంబర్ యువర్ సిన్స్ ఎనీమోర్. నీ రక్తము లాంటి పాపాలని నేను హిమము వలె తెల్లగా ఆయన చేస్తాను అని అన్నారు. అండ్ హీ విల్ ఫర్గెట్ అండ్ హీ విల్ ఫర్గివ్ us. ఆయన క్షమించి ఆయన వాటిని మర్చిపోతానంటారు. యెషయా గ్రంథం 40వ అధ్యాయం నుంచి 66 అధ్యాయాలు మనం చదివితే ఆల్ అబౌట్ జీసస్ క్రైస్ట్. యేసయ్య తన సేవకునిగా, దేవుని యొక్క సేవకునిగా ఏ విధంగా ఈ భూమి మీదకు వచ్చి యొక్క మనకి విడుదల కలుగు చేసి మనల్ని బందీలుగా ఉన్న మనల్ని ఈ రోజున ఫ్రీడమ్ ఇచ్చి ఆ యొక్క సువార్త ద్వారా మనకి దేవుడు మళ్ళా తిరిగి మనం పోగొట్టుకున్న స్థానాన్ని దేవుడు మనకి ఇస్తానంటున్నారు. ఆయన ఇష్టానుసారంగా బై హిజ్ ఓన్ హీఈస్ ఫర్గివింగ్ us. మనల్ని తిరిగి తుడిచివేస్తున్నాడు, వైపింగ్ దెమ్ ఆఫ్. అదే మన కొలసీల పత్రిక 2వ అధ్యాయం 14-15 వచనాలు చూసినప్పుడు మన ప్రతి పాపాన్ని ఆయన సిలువలో కొట్టివేసి మన పాపాలు తుడిచివేసి ఆ యొక్క సాతాన్ని బాహాటంగా ఆయన తీసుకొని వెళ్ళారంట. దేవునికి స్తోత్రాలు. హి సేస్ బిహోల్డ్ ఐ డూ ఎ న్యూ థింగ్. నేను నూతన కార్యాన్ని నీ జీవితంలో చేస్తాను. ఎందుకు దేవుడు పాపాలను క్షమిస్తున్నారు? 2 కొరింథీయులు 5వ అధ్యాయం 17 నుంచి 21 వరకు మనం చూసినప్పుడు ఆయనలో మనము పాపాలను క్షమించినప్పుడు క్రీస్తులో మనం తిరిగి జన్మించి నూతన సృష్టిగా ఆయనలో సృష్టించబడ్డాము. పాతవన్నీ గతించిపోయింది. రోమా పత్రిక 6వ అధ్యాయంలో ఆ యొక్క బాప్తిస్మ సాక్ష్యంలో దేవునితో పాటు మనం సమాధి చేయబడి మళ్ళీ తిరిగి దేవునితో పాటు మనం పునరుద్ధానంలో జీవించేది క్రీస్తు కోసమని, క్రీస్తులో మనం జీవించి ఆయన ద్వారా మనం ఈ రోజున ఆ యొక్క పరలోక రాజ్య వారసులుగా ముద్రించబడ్డాము. దేవునికి స్తోత్రాలు. హీ విల్ నాట్ రిమెంబర్ అవర్ ఓల్డ్ థింగ్స్. హీ విల్ గివ్ us a new life. In that new life you will see the things which Lord Jesus Christ has done for us, and also you do same things what God asked us to do. దేవుడు చేసిన కార్యాలను మనం తిరిగి చేయటానికి దేవుడు మనల్ని ఎన్నుకొని ఎంతో మందికి మాదిరికరంగా ఉంచి శిరస్సు నుండి పాదం వరకు నూతన అభిషేకంతో, నూతన ఆత్మతో, శాంతితో, సమాధానంతో, ఆ యొక్క నూతన నిబంధనతో ఈ రోజున దేవునిలో ఆయన అంటా ఉన్నారు కదా యోహాను సువార్త 15వ అధ్యాయంలో, యు అబైడ్ ఇన్ మీ, ఐ అబైడ్ ఇన్ యూ, అండ్ మై లవ్ అబైడ్స్ ఇన్ యూ. ఎవరైతే నా ప్రేమలో నాలో అంటగట్టబడి ఉంటారో వాళ్ళు ఫలించే వృక్షంలాగా ఉంటారు. ఎప్పుడు కూడా ఎలాంటి లోటు లేకుండా జీవజలాలు మనలోంచి ఉద్భవిస్తాయి అని దేవుడు చెబుతా ఉన్నారు. దేవునికి స్తోత్రాలు. ఎవరి పాపాలైతే యేసయ్య రక్తం చేత క్షమించబడి ఆయన రక్షణలోకి వచ్చి ప్రభువా నా హృదయంలోకి రండి నాయనా, ప్రభా మీ బిడ్డగా నేను జీవిస్తాను, ఈ రోజు నుండి నేను జీవించేది నా ప్రభు కోసమని మనం నిర్ణయం తీసుకుంటాము. ఆ రోజు నుండే మన పేరు జీవ గ్రంథంలో వ్రాయబడి దేవునిలో మనం జీవిస్తూ మనకి ఆ రెండవ మరణం లేకుండా క్రీస్తుతో సదాకాలము నిత్య జీవంలో ఉండటానికి యేసయ్య మన పాపాలను క్షమించారు. దేవునికి స్తోత్రాలు. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రభా మీకు స్తోత్రాలు, వందనాలైనా. వాట్ ఏ wonderful, wonderful, blessed promise, and also you have done upon the cross, Lord Father God. మీరు సిలువలో నాయన మా ప్రతి దోషాన్ని మీరు మోసిన ఆయన ప్రభా, ఈ రోజున మాకు విముక్తి కలిగించిన ఆయన ప్రభా, దేవునితో మన తిరిగి మేము సహవాసంలోకి రావడానికి నాయన ఇదిగో నేను హెబ్రీల్ పత్రిక 4:16లో నాయన ధైర్యంగా కృపా సింహాసనం వద్దకు వచ్చిన ఆయన మా యొక్క పిటిషన్స్, మా యొక్క ప్రార్థనలు మీ పాదాల దగ్గర పెట్టడానికి నాయన మాకు నాయన ప్రభా దేవునికి ఉన్న దూరాన్ని తీసివేసిన ఆయన యొక్క
సమాధానాన్ని మీరు మాకు అనుగ్రహించిన ఆయన, అలాగే సమాధాన పరిచర్యను మాకు ఇచ్చిన ఆయన, ఈరోజు జీవ గ్రంథంలో జ్ఞాపకార్థాల పుస్తకంలోనైనా మీ బిడ్డలుగా మమ్మల్ని ముద్రించుకున్నందుకు, మా ద్వారా మీరు సేవలు పొందుతున్నందుకు, మా ద్వారా మీరు మహిమపరచబడుతున్నందుకు మీకు స్తోత్రాలు, వందనాలు. వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డనైనా ప్రభా మీ ఆత్మతో మాట్లాడినైనా మీ వారి యొక్క హృదయాల్లోనైనా 2 కొరింథీయులు 4వ అధ్యాయం 4వ వచనంలో సాతాను ఏదైతే అంధకారంలో ఉంచిందో ప్రతి అంధకారాన్ని మీ పరిశుద్ధ రక్తంతో తుడిచివేసిన ఆయన 2 కొరింథీయులు 4:6-7 ప్రకారంగా నాయన ప్రభా మా హృదయాల్లో మీ వెలుగును ప్రకాశింపజేసిన ఆయన ప్రభా మీ ఆత్మతో మేము నడవటానికి నాయన మట్టి పాత్ర లాంటి మాలో నాయన అద్భుతమైన మీ పరిశుద్ధాత్మనైనా జీవాత్మను మాలో ఉంచిన ఆయన ప్రభా మమ్మల్ని జీవింపజేసిన ఆయన ఈరోజు ఇంత సంతోషాన్ని సమాధానాన్ని అనుగ్రహించిన ఆయన ప్రభా నిత్య జీవానికి వారసులుగా మీరు మమ్మల్ని ఎన్నుకున్నందుకు మీ పాదాలకు స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసయ్య దివ్యమైన నామములో తండ్రి ఆశీర్వదించి ప్రార్థన చేస్తున్నావు తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్.